మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని జ్యోత్స్న నిరూపించారు. దేవరకొండలో ఆమె మాట్లాడుతూ పార్ట్ టైంగా తన భర్త కీర్తిశేషులు సంగిశెట్టి గిరి ద్వారా నేర్చుకున్న వెడ్డింగ్ ఎడిటింగ్ తనను ఎంతో దూరం తీసుకెళ్లిందని దేవరకొండ పట్టణానికి చెందిన సంగిశెట్టి జ్యోత్స్న అన్నారు. నేషనల్ మీడియా మిక్సింగ్ ఎడిట్ పాయింట్ నిర్వహించిన ఫోటో పరివార్ ఇండియా అవార్డు విభాగంలో మంగళవారం హైదరాబాద్లో అందుకున్నారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని జ్యోత్స్న నిరూపించారు. దేవరకొండలో ఆమె మాట్లాడుతూ పార్ట్ టైంగా తన భర్త కీర్తిశేషులు సంగిరెడ్డి గిరి ద్వారా నేర్చుకున్న వెడ్డింగ్ ఎడిటింగ్ను తనను ఎంతో దూరం తీసుకెళ్లిందని దేవరకొండ పట్టణానికి చెందిన సంగిశెట్టి జ్యోత్స్న అన్నారు. నేషనల్ మీడియా మిక్సింగ్ ఎడిట్ పాయింట్ నిర్వహించిన ఫోటో పరివార్ ఇండియా అవార్డు విభాగంలో మంగళవారం హైదరాబాద్లో అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేసే పనిలో అంకితభావం, శ్రద్ధ, శక్తులు ఉన్నట్లయితే ఎవరినైనా ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తాయని తెలిపారు. తనకు అవార్డు అందించిన సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అన్నారు. పేరు సంగిశెట్టి జ్యోత్స్న. నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నాను. మాది ప్రజ్ఞ డిజిటల్ ఫోటో స్టూడియో. మా వారి పేరు సంగిశెట్టి యాదగిరి లేట్. గత 20 సంవత్సరాలుగా ఈ వీడియో మిక్సింగ్ చేసేవాళ్ళు మా సారు. నాకు 2009లో మ్యారేజ్ అయింది. నేను ఎంసీఏ ఎంఎస్సి బీఎడ్ చేశాను. అప్పుడు నాకు ఉద్యోగం వచ్చినా కూడా మా వారు సపోర్ట్ లేకపోవడం వల్ల నేను బయటికి వెళ్ళలేకపోయాను. మా వారు తరచుగా ఈ ప్రోగ్రామ్స్ ఇందులో బాగా ఫోటో స్టూడియో నిర్వహించడము, ప్రోగ్రామ్స్ తీయడం, వెడ్డింగ్ షూట్స్ తీయడము అందులో దిట్ట. అందుకుగాను తన ఇష్టం ప్రకారం నేను కూడా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వీడియో మిక్సింగ్ పార్ట్ టైం లాగా స్టార్ట్ చేసి దాంట్లో ఈ నైపుణ్యం సంపాదించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎడిట్ పాయింట్ ఇండియా వాళ్ళు ఫోటో ఫినా పరివార్ అవార్డుకి నేను వీడియో ఎడిటింగ్ బెస్ట్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల తరఫున వీడియో ఎడిటింగ్ కేటగిరీలో ఎలెక్ట్ కావడం జరిగింది. నాకు ఇలా ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది.
ఇది ఒక గుర్తింపులాగా 18 ఏళ్ల కృషికి ఒక గుర్తింపులాగా భావిస్తున్నాను. నేను ఇక్కడ ఈ ఆడవాళ్ళందరూ వంటింటి కుందేలుగా కాకుండా ఇలా ఇంటి వద్దనే కూర్చొని ఈ మిక్సింగ్ నేర్చుకొని చేయడం మనకు ఒక ఆణిముత్యం లాంటి ఈ కుటీర పరిశ్రమలాగా చేయవచ్చు. బయటికి వెళ్ళి చేయాల్సిన స్ట్రెయిన్ కావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దనే కూర్చొని మనకు ఒక ఆదాయం వనరులాగా ఉపయోగపడుతుంది. అందరూ ఆడవాళ్ళు కూడా ఇది నేర్చుకుని ఈ రంగంలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. నేను మాత్రమే నేర్చుకోకుండా అందరినీ నాతో పాటు నలుగురిని ఈ ఫీల్డ్లోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ రంగంలో నాతో పాటు మహిళలు కూడా ముందుకు సాగాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు దూసుకుపోయేటటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక కొత్త సాఫ్ట్వేర్ రావడం జరిగింది. దాంతోపాటు మనం కూడా పరిగెత్తాలంటే ఇది మనకు ఒక బేసిక్ వనరు, భూమి అన్నమాట. ఇది మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా వేరే వాళ్ళ ద్వారా ఏమన్నా దొంగ వాళ్ళు ఎత్తుకుపోతారని భయపడతాం. కానీ ఇలాంటి విద్య లాంటివి నేర్చుకోవడం, ఈ మిక్సింగ్ అనేది నేర్చుకోవడం మన నైపుణ్యత మీద ఆధారపడి ఉంటుంది. మన స్కిల్ ఎంతో అంత తొందరగా నేర్చుకోవచ్చు. దీని ద్వారా అందరికీ చెప్పదలిచింది ఏంటంటే, మనం ఈ అధునాతన ప్రపంచంలో మనం ముందుకెళ్ళాలంటే దీనితో పాటుగా ఇంకా అప్డేట్ వర్షన్ కూడా నేర్చుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఈ ఎడిట్ పాయింట్ అవార్డు నాకు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కాకపోతే మనం చేసిన కృషి ఏదో ఒక రోజు మనని విజయం వరిస్తుంది, అధునాతన ప్రపంచంలో పీక్స్లోకి తీసుకెళ్తుంది. సో మనం ఫలితం గురించి ఆలోచించకుండా మెయిన్గా మన కష్టం ఏందో ఇష్టపడి చేసినాం అనుకో, అదే మనని ఒకరోజు పీక్ స్థాయిలో తీసుకెళ్ళి ఆ విజయం మనని వరిస్తుంది. ఏ పని అయినా కూడా మనం ఒక పని చేసినామంటే దాని అంత అందంగా ఇంకా ఎవరు చేయకూడదు. ఆ పని అంత సాటిస్ఫాక్షన్ మనకి అందిస్తుంది. అంత అందంగా మనం ఏదైనా పని చేసినామంటే చాలా ఇంత అందంగా ఇంకెవరు కూడా చేయకూడదు. అట్లా ఉండాలి మనం ఏదైనా పని చేస్తే. సో మనం ఫలితం గురించి ఆలోచించకుండా మన కృషి ఏందో మనం చేయాలి. కానీ ఏదో ఒక రోజుకి విజయం అనేది సాధిస్తాము. ఇంకా ఓన్లీ మగవారే కాకుండా ఆడవాళ్ళకు చాలా ప్లస్గా ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆధునిక ప్రపంచంలో ఇక్కడ పొలంలో నాటేసే దగ్గర నుంచి ఒకప్పుడు పొలంలో పనులకు ఆడవాళ్ళు మాత్రం ఉపయోగపడేవారు. కానీ ఈరోజు మెట్రో రైలు, ఫ్లైట్లు నడిపే వరకు కూడా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ఈ ఫోటోగ్రఫీ రంగంలో కూడా ఇంత ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడేటువంటి ఫీల్డ్ అంటే ఫోటోగ్రఫీ. ఎందుకంటే ఈ ఫీల్డ్లో మనం ఆడవాళ్ళలో ఉన్న స్కిల్ ఏంటంటే, మనం నవ్వడమే కాదు, ఎదుటి వాళ్ళని నవ్విస్తూ అందరినీ నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంచేటటువంటి ఒక రకమైనటువంటి టెక్నిక్ ఆడవాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఈ ఫీల్డ్లో ఆడవాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు. కొంచెం ఇంట్రెస్ట్ పెట్టినామంటే మనం ఏ స్థాయికి ఎదుగుతామంటే మనం నమ్మలేని స్థాయికి మనమే ఎదగొచ్చు. ఈరోజు ఈ ఎడిట్ పాయింట్ సంస్థ వాళ్ళ నుంచి ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కృషి అంతా కూడా మా వారు నేర్పిన ఎడిట్ పాయింట్ ఇప్పలపల్లి రమేష్ గారికి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు. ఈ అవార్డ్స్ అనేవి కేవలం మనకు స్టాపింగ్ పాయింటే కాదు, స్టార్టింగ్ పాయింట్, నాట్ స్టాపింగ్ పాయింట్. ఇదేది స్టార్టింగ్ పాయింట్. దీనితోటి ఇంకా ఉత్సాహంగా ఇంకా ముందుకు ఉరుకులు వేస్తూ ఇంకా పై స్థాయికి వెళ్ళాలని చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎడిట్ పాయింట్ రమేష్ గారికి నా తరపు నుంచి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.